जलसलाघय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं भङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारणम्। आजानुलम्बितभुजौ कनकावदातौ संकीर्तनैकपितरौ कमलायताक्षौ विश्वंभरौ द्विजवरौ युगधर्मपालौ वन्दे जगत्प्रियकरौ करुणावतारौ। यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगान्। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पति गोपीश गोपिका कांत राधाकांत नमोस्तुते। तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वृन्दायै तुलसी देव्यै प्रियायै केशवस्य च कृष्णभक्तिप्रदे देवी सत्यवत्यै नमो नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम రామ రామ హరే హరే. ఎందుకంత వ్యసనం అంటారో తెలీదు. సమాధిదేవం కరుణానిదానం సమావర్ణం సుహిత అవతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కంధములో 16వ అధ్యాయం పరీక్షితుల యొక్క దిగ్విజయము, పృథివీ ధర్మదేవతల సంవాదం. శ్రీ సూత ఉవాచ తత పరీక్షిత్ ద్విజవర్య శిక్షయా మహీన్ మహాభాగవత శశాసః యథా హి సూత్యామభిజాత కోవిదా సమాదిశన్ విప్రమహద్గుణస్తథా. సూత గోస్వామి సౌనకాది మహర్షితో చెప్తున్నాడు, ఓ సౌనక, పాండవులు మహాప్రస్థానము చేసిన పిమ్మట భగవద్భక్తులకు పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ శ్రేష్ఠుల బోధను అనుసరించి ఈ భూమిని పరిపాలింపసాగెను. పాండవులు హస్తినాపురానికి రాజుగా పరీక్షితుడు మహారాజుని, మధురకి రాజుగా సూరసేన వంశీయులను
కృష్ణుని యొక్క మనవడు బద్రీనాథుడిని రాజుగా అభిషేకించి వాళ్ళు మహాప్రస్థానం వెళ్ళిపోయారు. తర్వాత పరీక్షణ మహారాజు భగవద్భక్తుడు, బ్రాహ్మణ భక్తుడు కాబట్టి బ్రాహ్మణుడి యొక్క బోధను అనుసరించి చక్కగా ఆయన భూమిని పరిపాలింపసాగాడు. జన్మించినప్పుడు జ్యోతిష్కులు ఆయన గూర్చి చెప్పిన గుణములన్నీ ఆయనలో చక్కగా విరాజిల్లుతున్నవి. జాతకర్మలు చేసినప్పుడు జ్యోతిష్కులు వచ్చి పరీక్షిత్ మహారాజు గారి యొక్క వృత్తాంతం ఏమి చెప్పారో అవన్నీ గుణములన్నీ కూడా చక్కగా ఆయనలో విరాజిల్లుతున్నాయి. గుప్తముగా కాదు, విరాజిల్లుతున్నాయి. అన్ని మంచి గుణములు ఉన్నాయన్నమాట. వాళ్ళు జ్యోతిష్కులండి, చెప్పారు వాళ్ళు, చెప్పేది ఉండి జరిగేది ఒకటి కాదు. భయంతో ముందు చచ్చిపోతూ ఉంటారు. కానీ చక్కగా విరాజులుతున్నాయి. స ఉత్తరస్య తనయాముపయేనీరావతీం జనమే జయాదీంశ్చతురస్తస్యాముత్పాదయత్ సుతాన్. ఆయన ఉత్తరుని పుత్రికయగు ఇరావతిని పరిణయమాడి ఆమె వలన జనమేజయుడు మున్నగు నలుగురు కుమారులను కనెను. పరీక్షిత్ మహారాజు తల్లి పేరేం పేరు? మరి ఉత్తరవరుడా మేనమామ. పరీక్షిత్ యొక్క మేనమామ కుమారైనటువంటి ఇరావతిని పరిణయమాడి ఆమె వలన జనమేజయ మహారాజు మున్నగు నలుగురు, ఆయన అప్పుడు ఇంకా ముగ్గురు అనమాట, కుమారుని ఆయన పొందాడు. ఆజహారా స్వమేధాం స్త్రీన్ గంగాయాం భూరి దక్షిణాం శారద్వతం కురుం కృత్వా దేవాయత్రాక్షి గోచరా. ఆయన కృపాచార్యుని గురువుగా వరించి గంగా తీరమున భూరి దక్షిణలు గల 3 అశ్వమేధ యజ్ఞములను వలర్చెను. పరీక్షిత్ మహారాజు గారి యొక్క గురువు ఎవరుట? కృపాచార్యుని. పాండవ వంశానికి వంశగురువు కాబట్టి ఆయన ఎక్కువగా ఉంటూ ఉన్నారట. ఈ లోపల 3 తరాలు గడిచిపోతాయి, కానీ గురువు గారు ఒక్కడే ఉంటారు. ఆ విధముగా కుల గురువుగా కృపాచార్యుని గురువుగా వరించి గంగా తీరమున ఎక్కడుంది? గంగ ఎక్కడుంది? చూపించారా? చూపించారా మీరు? చూపించారు. హస్తినాపురంలో లేదా? హస్తినాపురం ఏములో ఉంది? కురుక్షేత్రంలో సరస్వతి. కురుక్షేత్రంలో ఏమన్నారు? వెళ్ళలేదా? వెళదాం పోదాం. సరస్వతి హరిద్వార్, సుకర్పల, మొత్తం మీద గంగకి వెళ్ళండి. మనకు అవన్నీ ఇంటికి ఎక్కడికి మొత్తం మీద ఢిల్లీకి వెళ్ళి ఆయన హరిద్వార వెళ్ళి అక్కడికి మొత్తం మీద గంగాపురానికి వెళ్ళి బ్రాహ్మణులతో పాటు ఆయన భూరి దక్షిణ వహిస్తూ 3 అశ్వమేధ యజ్ఞాలు చేశాడు. ఆ యజ్ఞముల యందు దేవతలు దృష్టిగోచరులైరి. ఆయన యొక్క అశ్వమేధ యజ్ఞాన్ని తిలకించడం కోసం అని చెప్పి దేవతలందరూ వచ్చారు. నిజ గ్రాహ ఊజసా వీర కాలం దిగ్విజయే క్వచిత్ నృపరం సూత్రం కాంతం ఓ మిథునం సదా. విఘ్నేశ్వర మాకు విఘ్నాలు చేస్తున్నావు. వీరులకు పరీక్షిత్తుడు ఒకప్పుడు దిగ్విజయమునకి ఒక చోట శూద్ర రూపుడకు కలి రాజచిహ్నములను ధరించి గోమిథునమును పాదముతో తన్నుచుండుటను చూచెను. పరీక్షిత్ మహారాజు గారు 3 అశ్వమేధ యజ్ఞములు చేసిన తర్వాత ఆయన పృథివిని 4 పక్కల కూడా రాజును జయించడం కోసం ఆయన దిగ్విజయమునికి వెళ్ళాడు. రాజు కూర్చు సరిపోదు, ఆయన తిరుగుతూ ఉండాలన్నమాట. అక్కడ అరాచకముగా ఉందో, ఎవరెవరు బోర్డును కాసేసి వస్తూ ఉంటారో అది గమనిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి ఆయన దిగ్విజయార్థం వెళ్ళి వస్తూ ఉంటే మార్గం ఉద్యమంలో ఒక చోట ఒక చూడకూడని దృశ్యం చూశాట. ఏమిటి? ఈయనేమో మహారాజు గారు, ఇంకొకడు శూద్రుడు రాజవేషమును ధరించి
ఆవు ఎద్దు కలిసి ఉంటే వాటిని తరడ మొదలెట్టాడు. గోమిథునమును ఆదముతో తంచును చూశాను, పరాక్రమముతో అతడ కలిని నిగ్రహించని. వెంటనే ఎవరు వారాజులుగా చేస్తున్నారు? అకృత్యం చేయడానికి వీలు లేదు. రెండు కొన్ని తప్పులు చేస్తారు. ఒకటి, నువ్వు సూత్రుడు అయి ఉండి రాజా వేషం ధరించావు. రెండవది, భూదేవి ధర్మదేవత స్వరూపమైనటువంటి ఆవుని ఎదురు తన్నుతున్నావు. ఎవడో నీవు ఇంక దుఃఖశాసన ప్రయత్నిస్తున్నావని చెప్పి వెంటనే ఆయన్ని ఏం చేశాడు? లొంగ తీసుకున్నారు. ఏమంటారు? లొంగ తీసుకున్నాడు ఆయన. ఏదైనా మన కుటుంబంలో ఉండదుగా. శ్రీ సౌనకోవాచ కస్య హేతో నిజగ్రాహ కలిం దిగ్విజయే నృపః నృదేవ చిహ్న దృక్ శూద్రః కోసౌగామ్య పదాహం. సౌనక మహర్షి అంటున్నాడు ఎవరితోటి అడుగుతున్నాడు అన్నమాట. చెప్పిపోతూ ఉంటే మనం చేయలేదు, అడిగితే పడితే అంటాం. మనకి సుఖంగా ఇల్లు ఆడుతున్నారు రావు, ఇంత చెప్తున్నారు వింటున్నాం అంటే. కానీ తిరిగి అడిగితే ఇక్కడ సౌనక మహర్షి మనలాంటి వాళ్ళ కోసం అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఏమిటా? కలి ఏమో కలి అతి కుత్సితుడకు సూత్రుడు. సూత్రుడైనా బాగా ఉంటుంది, పైగా మళ్ళీ దుష్టుడు వాడు, కుత్సితుడు, జిగుప్సగా చేసిన పనులు కూడా మనకి అసహ్యం కలిగించే విధంగా ఉంటాయన్నమాట. అతడు రాజచిహ్నములను ధరించి గోమిథనమును పాదముతో వెళ్ళెను. సింహాద్రి సరిపోతే రాజ్యస్వంలో ఉంటారు కదా. రాజు అంటే ఎవరుట? సర్వజీవుల యొక్క మేలు కోరేవాడు, విశేషముగా గో బ్రాహ్మణుల యందు గౌరవ బుద్ధి కలిగి ఉండేవాడు. కానీ ఇతడు రాజ్యమును ధరించి కూడా గోమిథనమును పదం తంతున్నాడు. శూద్రుడు కంటే పర్వాలేదు, శూద్రుడు కొట్టచ్చు, ఎందుకంటే వాటి ద్వారా పనులు చేస్తారు కాబట్టి. శూద్రుడు ఎద్దులు కొట్టినా తప్పు లేదు, కోలం దున్నేటప్పుడు బండి లాగేటప్పుడు చేస్తూ ఉంటారు కాబట్టి. కానీ శూద్రుడు రాజవేషం ధరించాడు, రాజు ఎక్కడ పనులు చేస్తున్నాడు. దాంతో అతడు రాజజనములు ధరించి గోవింద పాల్గొని. కానీ దిగ్విజయార్థమై వడగిన పరీక్షణ మహారాజు వారిని సంహరింపక ఎలా శిక్షించి వదలను? ఆ తల్లిరాజుని ఇక్కడ సంహరించేస్తే వదిలిపోయేది కదా. చక్కగా మనందరం కూడా హాయిగా ఉండేవాళ్ళం, ఎటువంటి దుర్బుద్ధులు లేకుండా చక్కగా భగవద్ ఆలోచన చేసుకుంటూ భగవత్పరంగా సన్మార్గంలో అందరూ ఉండేవాళ్ళం కదా. ఈ జైలులు కానీ పోలీస్ స్టేషన్ కానీ ఏమి ఉండేవి కాదు, కోర్టులు వైద్యశాలలు ఏమి ఉండేవి కాదు కదా. చక్కగా అందరూ కూడా హాయిగా ఉండేవాళ్ళం. ఆ హాయి ఉండకుండా చేయడం కోసమే కలిగారు వచ్చారన్నమాట. కాబట్టి ఈ విధముగా తన రాజ్యం చక్కగా అందరినీ కన్నబిడ్డల వలె పాలిస్తున్నప్పుడు ఈ కలిరాజు అనేటువంటి అతని యొక్క ఆ క్రియ, అతని ప్రభావం తెలిసి ఉండి కూడా కళ్ళ ముందు చూస్తూ అతను మందలించాడే తప్ప ఎందుకు సంహరించలేదు? సంహరించేస్తే లోకంలో ఎంత చక్కగా శాంతి ఉండేది కదా. కాబట్టి ఎందుకు శిక్షించి వదిలిపెట్టాడు? తత్కచ్చరాన్ మహాభాగా ఏది విష్ణు కథాశ్రయం అథవాస్య పదాన్ భోజ మకరంద లిహాంసతాన్. మహాత్మా, ఈ ప్రసంగము కనుక శ్రీకృష్ణ భగవాను లీలతోనూ లేదా ఆయన చరణ కమలములలోని మకరందమును పానము చేయు రసికులకు మహానుభావులతోనూ సంబంధము కలిగి ఉన్నచో తప్పక తెలియజెప్పవలసినది. మహాత్ములు కూర్చుని వింటున్నప్పుడు కానీ వాళ్ళ సమక్షములో మనకి ఎప్పుడు పడుతుంది వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహకుడుందని చెప్పాడు భగవంతుడు. మనం ఏ కథ విన్నా ఇతర మనలో ఎంతవరకు భగవత్ సంబంధము కలిగి ఉంది చెప్పేస్తూ ఉంటారు. కబుర్లు చెప్పుకుంటారు, ఒక భగవత్ విషయం ఉండదు. గురుగారు ఒక చిన్నప్పుడు ఆయన ప్రయాణం చేస్తుంటే రైలులో బిడ్డలో ఇద్దరు ఆడవాళ్ళు ఎక్కారు. పైగా ఈయన పక్కన సీటు వాళ్ళు. ఈయన ఎక్కినప్పటి నుంచి దిగే వరకు కూడా వాళ్ళ బస్సలు కూడా వేట దిగలేదు. ఇంకా ఇప్పుడు పోతున్నారు. కథ చేసుకుంటాను నేను. అది ఒక్కొక్కరు మొదలు పెట్టారంటే
ఏమో రకాలు చెప్పుకోతారు అన్నమాట. కానీ అటువంటి వాక్యం మనకి ఏమవుతుంది? మహాత్ములు కాబట్టి వీరు అడుగుతున్నారు, ఆ పరీక్షిత మహారాజు గారు ఎందుకు ఆ కలిని సంహరించకుండా శిక్షించి వదిలేశాడు? దానికి కారణం ఏమిటి? అది కనుక భగవంతుడికి కానీ లేదా భగవంతుడి యొక్క పదాల కింద మకరందమును ప్రోలేటువంటి మహాభాగవతులతో సంబంధం ఉన్నట్లయితేనే మాకు చెప్పలే, లేకపోతే వద్దు మాకెందుకు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వైకుంఠాన్ని చేరాలనేటువంటి ఉద్దేశముతోటి 1000 సంవత్సరములు లేదా 100 సంవత్సరములు యాగం ఉన్నటువంటి యాగాన్ని చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఆ సమయాన్ని ఈ విధముగా వ్యర్థం చేయకూడదు అన్నమాట. సంబంధము కలిగి తప్పక చెప్పవలసినది. కిమంత్యైరసాదాలాపై ఆయుషో యదసద్వ్యయః క్షుద్రాయుషాం నృణామంగ మర్త్యానాం మృతమిచ్చతాం. వేరిచే వ్యర్థముగా ఆయువు క్షయమైపోవును, ఇతరములకు అట్టి అసత్సంభాషణములచే పరమాయువు మిగుల తగ్గిపోవును. వ్యర్థమైనటువంటి ఊరికి అందులో ఎటువంటి సారం ఉండదు. చెప్పేస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు, ఎందుకు ఏమి. ఆ విధంగా చేయడం వల్ల ఏమంటే ఆయువు క్షీణించిపోతూ ఉంటుంది. ఇతరములకు అట్టి అసత్సంభాషణములచే పరమాయువు త్వరగా తగ్గిపోతుంది. మనకున్న ఆయువు అంతా ఏం తెలుసు, అయిపోయింది. మనందరూ కూడా జీవితంలో 3 భాగాల పైన అయిపోయింది. ఎంత అయిపోతుంది మనకు తెలియదు. అందులో 50 సంవత్సరాల పైన అందరూ ఉన్నారు. ఆ ఉన్న పరమాయువు గొప్ప ఆయువు అన్నమాట. ఆ ఉన్న దాంట్లో మళ్ళీ నిద్ర సగం పోతుంది, ప్రారంభం చెప్పొచ్చు చిట్ట. రోగాలు, రుచులు, మనసువాదం లేకపోవడం, బంధువులు, బాంధవులు, రకరకాలు. చక్కగా హాయిగా మనం ఈరోజు మందిరికి వెళ్ళి చూసుకున్నాడు వెంటనే అప్పుడే వస్తారు ఎవడప్పుడు. అయిపోయింది పని. అయ్యగారు లేదండి, అయితే మీరు కూర్చోండి చెప్తాను. అదేవిధంగా మన యొక్క ఆయువు అంతా కూడా ఇలా అయిపోతుంది, వ్యర్థముగా కాలక్షయం అయిపోతుంది. ఇతరములకు అట్టి అసత్సంభాషణ పరమాయువు మీద తగ్గిపోతుంది. మరణధర్మశీలురైనను మానవులు అమృతత్వముడి మోక్షమును కోరుచుండు. ప్రతి మానవుడు కూడా మరణధర్మం, ప్రతి వస్తువు ప్రతి జీవి కూడా మరణధర్మశీలమే. అద్యవా శతాబ్దేవా, ఇప్పుడు కానీ 10 ఏళ్ళైనా మనవాడిని మనం ఈ బొందుని ఖాళీ చేయవలసిందే. ఎటవటంలో అయిపోయింది పీరియడ్, బయటికి పోయి మెడబెట్టి కట్టేస్తారు బయటికి. ఎవరు? తమకెంకరులు పైగేస్తారు, అయిపోతుంది పని. అటువంటి వాడు అయినా కూడా మానవులు ఏం కోరుకుంటారు? అమృతత్వాన్ని కోరుకుంటారు. ఇంకా బతికుంటారు, ఇంకా బతికుంటారు. కానీ అట్టి వారికి ఏమి లాభం ఉంటా? కాస్త భగవంతుడు అనుగ్రహించి 10 సంవత్సరాలు ఆయుష్నా కూడా ఆయన ఏం చేస్తాడు? చేస్తుంటాడు. కాబట్టి వాళ్ళకి ఆయుష్ ఉండి ఎలా ఉంటా? ఇహోబహూతో భగవాన్ మృత్యు సామిత్ర కర్మణి నకశ్చిన్ మ్రియతే తావ్యద్యావదస్తి ఇహాంతకః ఏతదర్థం హి భగవానానాహూత పరమర్షిభిః అహో నృలోకే పీయేత హరిలీలామృతం వచః మందస్య మందప్రజ్ఞస్య వయో మందాయుషశ్చ వై నిద్రయా హ్రియతే సత్వ నక్తం దివాచ వ్యర్థకర్మభిః. నిద్రయా హ్రియతే నక్తం. నక్తం అంటే రాత్రి, హ్రియతే అంటే గడపడం. నిద్రయ రాత్రిలో నిద్రతో డబ్బుంటే టీవీలు మొబైల్ చూస్తూ కూర్చోవడం. నక్తం దివాచ వ్యర్థకర్మభిః. పగటి కూడా మనకొచ్చే పైన వ్యర్థం కర్మ చేసుకుంటూ పోతూ ఉంటాను. ఇసట యముడు ఉన్నంత వరకు ఎవ్వరికి మృత్యువు సంభవింపదు. ఎక్కడట? యముడు ఉన్నంత వరకు మృత్యుస్వరూపుడు. కనుకని మృత్యుస్వరూపుడకు యముడు ఆహ్వానితుడై
ఈ శాంతి కర్మ యందు నియమింపబడిన వాడు ఎక్కడట? సౌనకులు చేసేటువంటి ఆ యాగశాలలో ఒక ఈ ముందు కూర్చోబెట్టారు, ఇక్కడ కూర్చోవయ్యా అని చెప్పి. కాబట్టి ఆయనకి ఇప్పుడు పని లేకుండా ఉందన్నమాట. ఆయన బయటకు వచ్చాడా అందులో ఆయన ఇప్పుడు యమధర్మరాజుకి పని మీద కట్టేసి పెట్టారు కాబట్టి ఇప్పుడు ఎవరికి మృత్యు లేదు. చక్కగా మీరు హాయిగా చెప్పండి, ఎంతసేపు చెప్పుకోవచ్చు వింటాం. కనుకని మృత్యుస్థలు యముడు ఆహ్వానితుడై ఆ శాంతి కర్మ మీద నియమింపబడ్డాడు. నియమిస్తే కదా దీక్ష అలా వీలేదండి, ఉండవలసినదే. కాబట్టి ఇప్పుడు మృత్యురాడు కాబట్టి చక్కగా ఏ చేయప్పుడు వింటాం. మానవులు హరిలీలామృత వాక్కులను సాదరముగా పానము చేయుట కొరకే మహర్షులు యమును ఆహ్వానించిరి. ఈయన ఉన్నట్లయితే మానవులు హరికథ వినడానికి ఆటంకం. ఆయువు మధ్యపోతుంది మరి, వింటుండే మరి దశలు లాకపోతే ఎలాగా? అందుకని ఆ పని చేయకుండా ఉన్న కోసం చెప్పి ఆయనని ఈ కర్మ మీద నియోగించారు. కాబట్టి ఎవరికైతే భగవద్ లీలామృతాన్ని ఆస్వాదనం అంటే విని లోపలికి పంపించడం, విన్నా అయిపోయింది ఏమన్నామంటే ఏమో అలా కాదు, ఆస్వాదనం చేయాలి. ఇంట్లో లోపల మనకి హాయిగా ఉండాలి. నీకు ఇష్టం ఎక్కి చెప్తుంటే చెవులు విన్నాము. అదనం ఏంటంటే వివాహమునకు సంబంధం వచ్చినప్పుడుట పెళ్లి కూతురు సంబంధం గురించి తెలుసుకోవడం కోసం ఎంతో ఆతృతతో చెవిటి ఉంటుంది. బయటికి రాదు మరి సిగ్గు, వినాలండి. నేను అంత ఆదరముతో భగవద్గీత మనం వినాలి. మరి ఆయన మన పద్ధతి మనం వర్ణిస్తున్నామా? ఆయన చెప్తే వినద్దు. అంతటి అదనమాట తాదాత్మ్యం లేదా అటు దానికి అటువంటి ఉత్సాహం లేదా ఉత్సుకత ఆతృత ఉండాలన్నమాట. అదే పాలన చేయడం అంటే. దానికోసమే మహర్షులు ఎవరన్నా ఆహ్వానించారు. చెప్పుకోండి పక్కన పెట్టారన్నమాట. ఈ పని ఇంట్లో పెట్టారు కదా కొనమన్నారు. వాడు పని చేసుకొని సోమరియు జడబుద్ధియు అల్పాయుష్కుడునకు మానవుని వయస్సు రాత్రి అందు నిద్రపోను. ఎవరైనా సోమరి, జడబుద్ధి, అల్పాయుష్కుడు, ఈ 3 లక్షణాలు చక్కగా ఉన్నాయి నాకు. ఈ 3 చేసేట వాళ్ళు రాత్రి అందు నిద్రపోను, పగటి ఎందు రకరకాల పనులు వ్యవహారములు ఎందుకు పనికిరాడు. వాడికి ఆత్మ కళ్యాణం మనకు వచ్చే ఒక పని ఉండదండి. సమాజ సేవ, సంఘ సేవ, ఈ సేవ, ఆ సేవ, మీ సేవ, నా సేవ లేదు. నా సేవ నేను చేసుకోవాలి. ఏది? నా ఆత్మ కళ్యాణములకు పనికొచ్చే పని చేసుకోవడమే నా సేవ. కాబట్టి వీళ్ళందరూ కూడా వ్యర్థములకు కార్యకలాపములు అన్నమాట. ఎందుకు పనికిరాని కవులు, పనికిరాని పనులు. పేపర్ చదవాలి, గంట సేపు చదువుతాడు. ఎందుకు అయిపో అలాగే అన్ని కూడా ఇవన్నీ చెప్పారు. ఎవరికి సౌరభమని అడిగారు అన్నమాట. ఈ విధముగా పరీక్షిత మహారాజు గారు ఏ విధంగా కేవలం విగ్రహించారో, ఎందుకు సంహరించలేదు, దానికి కారణము కనుక ఈ భగవత్ సంబంధం ఏమిటో చెప్పండి. శ్రీ సూతమువాచ యదా పరీక్షిత్ గురుజాంగలేవ సన్ కలిం ప్రవిష్టం నిజ చక్రవర్తితే నిసంయమాద్దామనతి ప్రియాం తతః శరాసనం సంయుగ సౌండ ఆదదే. అయ్యా సౌనకాదృశులారా, యుద్ధమునందు ఆరితేరిన పరీక్షిత మహారాజు సైనికులచే పరిరక్షితము నిజ రాజ్యము అగు కురుయాంగలమున నుండి కలి తన ప్రదేశములో ప్రవేశించినని వినేను. ఆయన ఉండగా తెలిసిపోయింది అనమాట. మహాభాగవతం కాబట్టి వెంటనే పసిగట్టాడు, తెలిసిపోతూ ఉంటుంది. ఒకసారి కంచికామకోటి పీఠాధిపతి ఎవరు? పరమాచార్యుడు వారు, చంద్రశేఖరాచార్య. ఇక్కడికి వచ్చారు, మన పక్కన ఉంది శంకరమఠం. అక్కడికి వచ్చారు. ఒక వ్యక్తి వచ్చాడు ఆయన చూడడం కోసం అని చెప్పి. లోపల నుంచే తన శిష్యుడు చెప్పాట, వచ్చేవాడిని లోపల బయట పంపించాడు. జన్మగత బ్రాహ్మణుడే అయినప్పటికీ పరమాచార్యులు ఆయన చూడడానికి ఒప్పుకోలేడు. ఎందుకంటే ఆయనలో ఎన్ని రకాల
నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయో లేదా ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా దానికోసం ముందు పరిగణ పంపించారన్నమాట. అది మహాత్ములకి తెలిసిపోతుంది. ఆ విధముగానే పరీక్షిత్ మహారాజు యొక్క రాజ్యములో కలి ప్రవేశించినప్పుడు తెలిసిపోయిందని లక్షణాలు వెంటనే తెలిసిపోయాయి వచ్చాయన్నమాట. పసిగిట్టాడు అనమాట. విజయ సొంత రాజ్యమైనటువంటి గురుజాంగలమున కలి నుండి అక్కడ ఉండి ఆయన తన దేశములో కలి ప్రవేశం విన్నారన్నమాట, తెలుసుకున్నాడు. అతి ప్రియము కాని ఆ వార్తను విని ఆయన దుష్ట నిగ్రహార్థమై ధనస్సును చేయబట్టి రేపు మంచి కబురు కాదయ్యా, ఇంట్లో చెప్పేవేంటి వెంటనే తిన్నా మనం ఆప చేసుకోవాలి. దాన్ని ఆ కలి యొక్క ప్రభావాన్ని మనం వెంటనే ముందు అక్కడ ఆపేయాలి. వెంటనే వెళ్ళాడు ఆయన నిగ్రహం కోసం అనమాట. ఆయన దుష్ట నిగ్రహార్థమై ధనుస్సును చేయబట్టాను. అలంకృతం శ్యామ తురంగ యోజితం రథం మృగేంద్ర ధ్వజమాస్థిత పురాత్ మృతో రథా స్వద్విపత్తి యుక్తయా స్వసేనయా దిగ్విజయాయ నిర్గతః. అలంకరింపబడినదయు సుందరములకు అశ్వములతో కూడినదయు సింహధ్వజముచే అంకితమైనదియు. పరీక్ష మహారాజు గారి యొక్క పతాకము ఏమిటి అంటే ఏం చెప్పాలి? సింహధ్వజము. కపిధ్వజము తన యొక్క తాతగారిది, మనవడిది సింహధ్వజం. సింహ పరాక్రముడు అనమాట పరీక్ష మహారాజు. ఆయన యొక్క పతాకం రథము యొక్క చిహ్నం ఏమిటంటే సింహము. ఆ సింహధ్వజముచే అంకితమైనదియు అగు రథమును అధిరోహించిన వాడై పరీక్షిత్తు రథములు గుర్రములు ఏనుగులు పదాతి దళము అను చతురంగ బలముతో కూడిన తన సేనను వెంట నిలుకొని దిగ్విజయార్థమై పురము నుండి బయలుదేరును. అంటే పరీక్షిత్ మహారాజు గారు ఈ చతురంగ సేనతోడు బయలుదేరాక ఎక్కడికి కలి ఉన్నాడు అని నిగ్రహించడం కోసం బయలుదేరాడు. ఎవరు? విక్రమారాజు. భద్రాసం కేతుమాలంచ భారతం చోత్తరానుకురూన్ కిం పురుషాదీని వర్షాణి విజిత్య జగృహే బలం. మహారాజా ఎవరు? మహారాజు ఎవరు? మహారాజు ఎవరు? ఏ మహారాజు ఇక్కడ? ఆ మహారాజు క్రమముగా భద్రాశ్వము వచ్చింది. ఆ పరీక్ష మహారాజు గారు క్రమముగా భద్రాశ్వము, కేతుమాలము, భారతము, ఉత్తర కురు, హింపురుషము ఉన్నగు సముద్ర సంలగ్నములకు వర్షములను జయించి సముద్ర తీరంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. అందులో మన రాజ్యంలో అందులో ఉందేమో సముద్ర తీరమే కదా, ఇప్పటికీ ఉన్నాయి అవన్నీ. పూర్వకాలంలో ససాగర పర్యంతం పృథ్వీ, మన ఖండంలో మళ్ళీ ఉంటుంది భారతదేశం, కానీ ఆసియా ఖండం పెద్దది కదా. కాబట్టి ఆయన బయలుదేరి సముద్ర తీరంలో ఏవైతే ఉన్నాయో సముద్ర సంలగ్న వర్షములను కూడా జయించి ఆయా వర్షములకు రాజులకు వారి నుండి కప్పములను తీసుకొనేను. తత్రోపశృణ్వానః స్వపూర్వేషాం మహాత్మనాం ప్రగీయమానం చ యశ కృష్ణమాహాత్మ్య సూచకం ఆత్మానం చ పరిత్రాతం అశ్వత్థామ్నో అస్త్ర తేజసః స్నేహం చ వృష్టిపార్థానాం తేషాం భక్తిం చ కేశవే తేభ్యః పరమసంహృష్టః ప్రీత్యుజృంభితలోచనః మహాధనాని వాసాంసి దదౌ హారాన్ మహామనః. ఆయన వస్తుంటే ఆయా వర్షములయందు కృష్ణ మహాత్మ్యమును సూచించు మహాత్ములు తమ పూర్వపురుషుల యశస్సును, ఎవరి యొక్క పూర్వపురుషులు? పరీక్ష మహారాజు గారి యొక్క ఎవరు? వాళ్ళు పాండవులు. వాళ్ళ యొక్క యశస్సుని కీర్తిస్తున్నారు.
అశ్వత్థామ యొక్క బ్రహ్మాశ్రమ నుండి రక్షింపబడిన తన్ను పరీక్ష మహారాజు గారి యాదవ పాండవుల మైత్రిని వారికి కేశవునయందు గల భక్తిని వినుచు పరమ సంతుష్టుడయ్యను. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ పూర్వపురుషుల కీర్తే, భగవంతు గుణగణములు. ఆ బ్రజమండలం బృందావనం సంచరిస్తుంటే సాయంకాలం అయ్యేటప్పటికీ ప్రతి దేవాలయంలో కూడా కూర్చుని భగవన్నామ సంకీర్తనమే, రాధాకృష్ణ యొక్క దివ్య లీలలు గానం చేస్తూ ఉంటారు. గ్రామాలు కాబట్టి గ్రామాలకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ప్రతి చోట కూడా ఒక 2-3 దేవాలయాలు ఉంటాయన్నమాట. సాయంత్రం ఏదో పొల పనులు వచ్చేస్తారంగా అందరూ దేవాలయం చేరుకుంటారు. చూస్తారు ఎవరైనా ఊరికి వస్తున్నారేమో చూసుకుంటారు. వాళ్ళు సాధువులను వస్తున్నారని చూసి వెంటనే వాళ్ళని పిలుస్తారు. పిలిచి కూర్చోబెట్టి వెంటనే వాళ్ళ దగ్గర ఇళ్లలో చూపెట్టి వచ్చేస్తారు. రొట్టెలు అవనండి, పళ్ళు అవనండి, చేపలు ఇచ్చేసి కూర్చోబెట్టి చక్కగా భజన చేస్తారన్నమాట. ఇప్పటికీ బృందావనములో సాయంకాలం పెద్దలు కూడా ఒక చోట కూర్చొని భగవంతుడికి హారతి ఇవ్వడం, భగవద్ గుణమును కీర్తించడం కృష్ణుడు ఉందన్నమాట. చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా పరీక్ష మహారాజు గారు ఉన్న సమయంలో ఎక్కడికి వెళ్ళితే అక్కడట చక్కగా భగవన్నామ సంకీర్తనము, ఇంకా పాండవుల యొక్క యశూరాశి కీర్తనము, తర్వాత మళ్ళీ వర్తమాన రాజు మహారాజు గారు ఏ విధముగా అశ్వత్థామ యొక్క అస్త్రం నుంచి రక్షింపబడ్డాడు, ఇవన్నీ కీర్తిస్తుంటే ఆయనకి ఒళ్ళు పులకరించిపోయి ఆయన రాజు గురించి తిన్నవాడు కప్పముగా ఇచ్చారే వాళ్ళు కానుకలు, అవన్నీ కూడా వాళ్ళకి దానం చేసేవారు. ఆ విధంగా వారికి కేశవు ఎందుకన్న మైత్రి ప్రీతి వింటుంటే ప్రేమచే వికసించిన నేత్రములు కలవాడు ఆనందం. ఉదార చేపస్తులు పరీక్షిత మహారాజు పై విషయములను దానము చేయు గాయకులకు ధనరాశులను వస్త్రములను హారములను బహుకరించెను. సారథ్య పారషద సేవన సఖ్య దౌత్య వీరాసనానుగణ స్తవన ప్రణామాన్ స్నిగ్ధేషు పాండుషు జగత్ ప్రణతించ విష్ణో భక్తిం కరోతి నృపతిశ్చరణారవిందే. జగద్వంద్యుడకు శ్రీకృష్ణుడు ప్రియులకు పాండవులకు చేసిన సారథ్యమును, సభాపతిత్వమును, సేవను, సఖ్యమును ద్వారపాలకుల వలె రాత్రులయందు ఖడ్గము చేబోని ద్వారమును రక్షించుటను. శిబిరములో వాడు ఉన్నప్పుడు రాత్రి సమయంలో ఏ శత్రువులు వచ్చి బాణవర్షం కురిపిస్తారు కాబట్టి ఎందుకంటే ఆ రాజులు రాత్రి కూడా శుభ్రంగా విశ్రాంతి తీసుకోలేకపోయినట్లయితే మరుసటి రోజు యుద్ధంలో మళ్ళీ వాళ్ళు పరాక్రమంతో యుద్ధం చేయాలి కదా. దానికోసం భగవంతుడు కొన్నిసార్లు ద్వార రక్షకుడుగా ఖడ్గమును చేపముని ఉన్నట్టే ఎందుకు చేయాలి అసలు ఈ విధంగా ఆయన అక్కడ పెట్టేస్తే ఊరిపోదా ఊరు. నేను చెప్పింది మీకు అర్థమైందా? లేదు. అప్పుడు ఏమైందిట, జగద్వంతుడు శ్రీకృష్ణుడు తన పాండవులకు చేసిన సారథ్యం, సభాపతిత్వము, సేవ, సఖ్యము, ద్వారపాలకుల వలె రాత్రులందు ఖడ్గమును చేతబూని ద్వారం రక్షించుట, అనుగమనము, స్తుతి, నమస్కారము గాయకుల ద్వారా విని మహారాజు ఆ శ్రీకృష్ణుని చరణారవిందములయందు అతిశయముకు భక్తి గలవాడయ్యను. సహజముగానే భక్తి ఉంది, అది వినడం వలన మళ్ళీ అది కొంచెం ఉద్రేకంగా వస్తుందన్నమాట, వెల్లుగుతుంది. తస్యైవం వర్ధమానస్య పూర్వేషాం వృత్తిమన్వహం నాతి దూరే కిలాశ్చర్యం యదాసీత్ తన్నిబోధమే. ఆయన ఈ విధముగా ప్రతిదినము పూర్వపురుషుల ఆచార వ్యవహారాదులను వినుట యందు ప్రవృత్తుడయ్యను.
ఈ గ్రామంలో ఆజామలయంగా చెప్పుకుంటున్నారు, అక్కడే చేస్తున్నారు అని ఆ విధంగా ప్రతిరోజు కూడా ఆయన పూర్వపురుషుల యొక్క ఆచార వ్యవహారాదులను వినుట ఎందుకు ప్రవృత్తులయ్యను. వాళ్ళు తెలుసు కదా, మరి నాకు తెలియదు. వాళ్ళందరితో కూడా మెలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఏమి చూశారు, ఆ పూర్వపురుషుల యొక్క వృత్తాంతములు వాళ్ళు ఏమి అనుభవించారు, అవన్నీ వినుట ఎందుకు ప్రవృత్తులయ్యారు. ఇంతలో ఆశ్చర్యకరమగు ఒక సంఘటన జరిగను, దాన్ని గూర్చి విను చెబుతున్నాడు. ధర్మ పదైకేన చరన్ విచ్ఛాయముపలభ్యగా. ధర్మ పదేకైన ఏకపాదముతో చరన్ పృచ్చతి స్మాశ్రువదనాం వివత్సామివ మాతరం. వృషభరూపుడకు ధర్మదేవుడు ఒకే పాదముతో సంచరించుచు సంతాన విహీనయైన తల్లి వలె దుఃఖించుచున్నదియు, చెన్ను దరిగినదయు గోరూపమున ఉన్నదియు అవు భూదేవతను చూచి ఇట్లడిగను. ధర్మదేవత వృషభ రూపంలో ఎద్దు రూపంలో ఉన్నది, భూదేవి ఆవు రూపంలో దేవ రూపంలో ఉందన్నమాట. ధర్మదేవతకేమో ఆ ఎద్దుగారికి 3 పాదాలు ఒకే పాదం మీద ఉంది. ఆవిడ ఆ ఎద్దు ఒకే పాదం మీద ఉండి నడుస్తుంది కుంటుకుంటూ. పరమాశ్చర్యం అన్నమాట. ఇంకా భూదేవి గోరూపాన్ని ధరించి సంతాన విహీనైన తల్లి, సంతానం పోగొట్టుకోవడం అంటే దూరంలో ఉండే ఆ విధంగా అరుస్తూ వినిపిస్తుందిట. పైగా ఆ పొదుగులో పొదుగు నరికేశారు. చెన్ను దరిగినదయ్యు ఆ గోరుమడం వంటిది అటువంటి భూదేవిని చూసి ఈ విధంగా అడుగుతుందిట ధర్మదేవ. శ్రీ ధర్మోవాచ. ధర్మదేవత ఎద్దురు ఉన్నాడు అడుగుతుంది ఎవరిని? భూదేవిని. గోరుమడు అనమాట. కచ్చిత్ భద్రే నామయమాత్మనస్తే విచ్ఛాయాసి మ్లాయతే షణ్ముఖేన ఆలక్షయే భవంతి మంతరాధిం దూరే బంధుం శోచసి కంచనాంబ. ధర్మదేవుడు చెబుతున్నాడు ఎవరితోటి? భూదేవితోటి. భూదేవి ఏ రూపంలో ఉంది? ఆవు రూపంలో ఉంది. ధర్మదేవత ఎద్దు రూపంలో ఉన్నాడు. కళ్యాణి, నీ శరీరమునకు కుశలమేనా? ఆరోగ్యంగా ఉన్నావా? కాంతి విహీనురాలవగుచున్నావు. నీ ముఖం వాడిపోయిన నీ ముఖమును చూచిన నీ మనసులో ఏదియో బాధ ఉన్నట్లు కనబడుతున్నది. ముఖం చూస్తే ఫేస్ ఈజ్ ద. కాబట్టి నీ మనసులో ఏదో చింత దిగులు ఉంది కాబట్టి నీ ముఖం వాడిపోయింది. తల్లి, దూరదేశములో ఉన్న ఏ బంధువును కూర్చి అయినా దుఃఖించుతున్నావా? బాబుగారు అడుగుతున్నారు, ఎవరైనా నీ బంధువులు ఎవరైనా దూరసందం ఉంటే వాడి గురించి నువ్వు విలపిస్తున్నావా? చాలా కాలం అయిపోయింది, వాడి ఎటువంటి కబురు లేదు. ఏమంటారు, వీడియో కాల్ లేకపోతే ఇవి లేవు కదా. పూర్వకాలంగా ఫోన్ జరిగి ఇవన్నీ పోయాయి, ఏమీ లేదు. కాబట్టి అడుగుతున్నా, నీవు దుఃఖిస్తున్నావా? పాదైర్నూనం శోచసి మైకపాదం ఉదాత్మానం వృషలైర్భోక్ష్యమాణం అహోసురాదీన్ హృతయజ్ఞభాగాన్ ప్రజాతస్మిన్ మఘవత్య వర్షతి. త్రిపాదహీనుడను ఏకపాదయుక్తుడను అగు నన్ను చూచి నీవు దుఃఖించుతున్నావా? దూరముగా ఉన్న లేకపోతే నన్ను చూసి వేడుస్తున్నావా? నిన్ను చూసి ఎందుకు ఆడవాలి అంతావేమో, నాకు 3 కాళ్ళు లేదుగా, ఇంకే కాళ్ళు ఉన్నాను కదా, కాబట్టి ఈ స్థితిని చూస్తున్నావు కానీ దుఃఖిస్తున్నావా? లేక క్షుద్రులకు రాజులు నీపై శాసనము చేయుచున్నారని దుఃఖించుతున్నావా? చిన్న చిన్న రాజులు క్షుద్రులు, వాళ్ళకి ఏమి తెలియదు. అటువంటి రాజునుడికి పేరు కానీ రాజలక్షణాలు ఏ చిన్నలేవి లేవు. దయలేని వాళ్ళు, నీతిని తెలియని వాళ్ళు రాజ్యాన్ని వెళ్తున్నారు. కాబట్టి మేము దానికోసం దుఃఖిస్తున్నావా? చేతగాని వాళ్ళు చేస్తున్నారని చెప్పి నీకేమన్నా భయం పడి దుఃఖిస్తున్నావా? లేక యజ్ఞముల చేయకపోవటం వలన దేవతలకు యజ్ఞభాగములు లభించడం లేదని దుఃఖించుతున్నావా? పూర్వకాలు యజ్ఞాలు జరుగుతుండేవి కానీ ఇప్పుడు యజ్ఞాలు లేవు కదా. యజ్ఞాలు లేకపోయినట్టయితే దేవతలకి ఆహారం ఉండదు, అందుకని దుఃఖిస్తున్నావా?
వాళ్ళకి లేకపోతే నీవు ఎందుకు ఇస్తున్నావు? వాళ్ళు కనుక సమ్ముఖులై ఉన్నట్లయితేనే వర్షాకాలంలో వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, భూదేవి శాంతపడుతుంది. లేకపోతే బిడ్డలు మారిపోయి బాధగా ఉండదు. కాబట్టి ఋతువులు సక్రంగా కాలం ప్రకారము తిరిగే కాలచక్రమునకు ఆటంకము కలగించకుండా ఉండాలి అంటే యజ్ఞములన్నీ కూడా జరగాలి. కానీ ఇప్పుడు అవి లేవు కాబట్టి యజ్ఞభాగములు లేని కారణముగా దుఃఖిస్తున్నావా? ఆ యజ్ఞభాగములు లభింపకపోవుటచే ఇంద్రుడు వెనుకటి వలె వర్షములు కురిపించటలేదు. దాని వలన కరవు కాటకములు ఏర్పడి ప్రజలు నానా బాధలు చెందుతున్నారు. దుఃఖిస్తున్నావా? దేవతలు అనగా సంతుష్టులు కాకపోయినట్లయితే ఇంద్రుడు వానలు కురిపించడు. వర్షాలు కురిపించకపోతే ఏమవుతుంది? కరువు కాటకాలు వస్తాయి కదా. అప్పుడు సంతానం అంతా కూడా పోతుంది అన్నమాట. ప్రజలు అనవండి, లేకపోతే మృగములు అవనివ్వండి, ఏవైనా సరే జీవుని కూడా నానా బాధలు పడుతూ ఉంటారు. అందుకని ఏమి దుఃఖిస్తున్నావా? ఆరక్ష్యమాణా స్త్రియ ఉర్వివారాన్ శోచస్యధో పురుషాదైరివార్తాన్ వాచం దేవీం బ్రహ్మకులేకు కర్మణ్ యబ్రహ్మణ్యే రాజకులే కులాగ్ర్యాన్. ఓ పృథివీ, ప్రస్తుతము భర్తలు భార్యలను, తండ్రులు సంతానం రక్షించటలేదు. భర్తలు భార్యలను రక్షించటలే, రోబోడుతూ ఉంటారు బాబు. కష్టపడి వీళ్ళు డబ్బు సంపాదించుకుని రెక్కల ముక్కలు చేసి అక్కడ పూల వేరుకొచ్చి వంట వండి పిల్లబెట్టారు. వీడు రెండు భర్తలు భార్యలను, తండ్రులు సంతానం రక్షించటలేదు. పైగా రాక్షసుల వలె వారి పట్ల నిర్దయగా ప్రవర్తిస్తున్నారు. సరస్వతి సదాచార విహీనులకు బ్రాహ్మణు సేవించుతున్నది. సరస్వతి కూడా బ్రాహ్మణత్వం లేని వాళ్ళ దగ్గర ఉంటుంది. అంటే అందరూ పండితున్నారు, అధికారమైన పనులు అయిపోతున్నారు అన్నమాట. శ్రేష్ఠులకు బ్రాహ్మణులు, బ్రహ్మద్వేషులకు క్షత్రియులకు దుష్టులై ఉన్నారు. బ్రహ్మద్వేషులు అంటే ఒక పక్కనే బ్రహ్మము అంటే భగవంతుని ద్వేషించేవాళ్ళు, లేదా బ్రాహ్మణ ద్వేషులు. వాళ్ళ దగ్గర ఇంకా బతుకు తెరువు లేక పనిచేస్తున్నారు. దీని అంతర్జ దుఃఖిస్తున్నావా? అధర్మం బాగా పెరిగిపోతుందని చెప్పి దేనికోసం దుఃఖిస్తున్నావు? కిం క్షత్రబంధూన్ కలినోపసృష్టాన్ రాష్ట్రాణి వాతైరవరోపితాని ఇతస్తతో వాసనపానవాసః స్నానవ్యవాయోన్ముఖ జీవలోకం. కలిచేన ఆకర్షితులకు రాజులు అనంతర కాలమున రాజ్యములను నాశనము చేయుదురు. ప్రజలందరూ శాస్త్ర విషయములను ఉల్లంఘించి తమ ఇచ్ఛను అనుసరించి అన్ని చోట్ల భోజనమును, పానమును, నివాసమును, స్నానమును, మైథునమును చేయుదురు. వీటి ప్రజానికి ఒక నియమం ఉంటుందన్నమాట. సమయము, సందర్భము, స్థానము మూడు కూడా ఉండాలి. ఆ ఉన్నప్పుడే ఆ పనులకి యోగ్యం అన్నమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందట, ఈ అనంతర కాలము, భవిష్యత్ కాలములో ఈ కలి ద్వారా లోపలినటువంటి రాజులందరూ కూడా కలి ప్రభావము చేత వాళ్ళు రాజ్యం నాశనము చేస్తూ ఉంటారు. లేనిపోని అహంకారానికి పూజలకు పోయి లోపల నరుక్కోవడము, ధ్వంసం చేసేయడము, తద్వారా ఈ ఏమవుతుంది, దానివల్ల ఏమవుతుందంటే ప్రజలు బాధపడుతూ ఉంటారు. ప్రజానికం అంతా కూడా కష్టపడుతూ ఉంటారు, బాధలు వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ యొక్క బాధలను చూసి నువ్వు కలుసుకొని బాధపడుతున్నావా? అందరూ ప్రజలందరూ శాస్త్ర నియమాన్ని ఉల్లంఘించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఎక్కడితే అక్కడ బిల్లింగ్ కట్టేసుకోవడం. ఏ రారాజ్యం అన్న నాకు ఇప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే భోజనాలు చేసేయడం, రాత్రి వేసుకోవాలి, పగలేదు రాత్రిలో వాళ్ళ ఇష్టం అన్నమాట. ప్రతిదే విధంగానే ఒక నియమం లేకుండా
ఒక నిబంధన లేకుండా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆ విధంగానే స్నానం కూడా, మిగతా కార్యక్రమాలు ఇవన్నీ చూసి దుఃఖిస్తున్నావా? యద్వాంబతే భూరి భారావతార కృతావతారస్య హరిర్ధరిత్రీ అంతర్హితస్య స్మరతి విసృష్ట కర్మాణి నిర్వాణ విలంబితాని. తల్లి ధరిత్రి ప్రబలమగు ఈ భారమును తొలగించుటకి కొరకి అవతరించిన వాడును ప్రస్తుతము తన లోకమునకు వెడలిన వాడును అగు శ్రీహరి యొక్క మోక్ష సాధకములకు లీలాదును స్మరించుతూ ఆయనచే విడువబడిన దానవై దుఃఖించుతున్నావా? ఇదేవి కాదన్నట్లయితే మొన్న కృష్ణుడు తన యొక్క శంఖ చక్ర కథ పద్మములైనటువంటి సుకుమారుని పదవుల ద్వారా ఈ భూదేవిని చక్కగా ముద్దాడుతూ నరడమే ముద్దాడడం అనమాట విహరించాడు కదా. ఆ భగవంతుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి లేకుండా వెళ్ళిపోయాడు. అది తలుచుకుని బాధపడుతున్నావా? నీ బాధ దేనికి? ఇదం మమాస్యక్షతవాభిమూలం వసుంధరీయేన వికర్షితాసి కాలేన వాతే బలినాన్ బలీయసా సురార్చితం కిం హృతమంబ సౌభగం. వసుంధర అంటే ఎవరు? భూదేవి. భూదేవి యొక్క పేరు అదిగా వసుంధర. చాలా పేర్లు ఉన్నాయి. నీవు మనోవైకల్యము చే కృషించిపోతున్నావు. నీ మనసులో బెంగ పెట్టుకున్నావు, అదే కృషించిపోతున్నావు. బెంగుంటే ఏమంటారు? అది మనోవ్యధ అన్నిటికన్నా భయంకరమైనది. కాబట్టి నీ మనోవైకల్యము చే కృషించిపోతున్నావు. ఆ మనోవైకల్యమునకు కారణమును నాకు తెలియజేయము. పూర్వము దేవతలచే అర్చితమగు నీ సౌభాగ్యమును ఇప్పుడు నీకుల బలసాయ కాలము హరించినదా? లేకపోయినట్లు ఏమిట? నీకు ఆ మనోవేదనకు కారణం చెప్పు. పూర్వ దేవతను కూడా నీ యొక్క మహాభాగ్యాన్ని వాడు కొనియాడుతూ ఉండేవారు. అటు నీ యొక్క భాగ్యం ఇప్పుడు భయంకరమైన బలమైన కారణం హరించిందా? ఏమైంది అని ధర్మదేవత భూదేవిని అడిగాడు. శ్రీధరణ్యువాచ భవాన్ హి వేద సర్వం యన్మాన్ ధర్మానుపృచ్ఛసి చతుర్భిర్వర్తసే ఏవ పాదైర్లోక సుఖావహి. ధరణీదేవి పలికెను, ఓ ధర్మదేవత, నీవు నన్నే ప్రశ్నలు అడిగినవో అవి అన్నీ నీకు తెలియను. నీకని తెలిసిన విషయమే కదా. ధర్మదేవత నీకు తెలియదా? ఆ శ్రీహరి ప్రభావముచే నీవు జనులకు మేలు కలిగించు. ఆ భగవంతుని ప్రభావముచే ధర్మమే మేలు చేస్తుంది కదా. చేయడం కోసం చెప్పి నువ్వు తపస్సు, శౌచము, దయ, సత్యము అనే 4 పాదములచే పూర్ణుడవై పూర్వమున నివసించి ఉంటివి. ధర్మం ఏమవుతుందా? ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతము. భగవంతుడే సృష్టించినది ధర్మం అన్నమాట. ఆ ధర్మం 4 కాళ్ళు ఉన్నాయి. 4 ఏమిటి? తపస్సు, శౌచము, సత్యము, దయ. అంతేనా? ఈ 4 తపస్సు, శౌచము, దయ, సత్యము. ఈ 4 పాదముల చేత నువ్వు పూర్ణుడివై ఉన్నావు. పూర్వం చక్కగా పరిగెడుతూ ఉండేవాడి. సత్యం, శౌచం, దయా, శాంతి, త్యాగ, సంతోష, ఆర్జవం, శమోదమస్తపస్సామ్యం, తితిక్షోపరతిశ్రుతం, జ్ఞానం, విరక్తి, ఐశ్వర్యం, శౌర్యం, తేజో, బలం, స్మృతి, స్వాతంత్ర్యం, కౌశలం, కాంతిర్ధైర్యం, ఆర్దవమేవ చ, ప్రాగల్భ్యం, ప్రశ్రయశీలం, సహవోజో బలం, భగః, గాంభీర్యం, స్థైరమాస్తిక్యం, కీర్తిర్మానోనహం కృతి, ఏతేషాన్యే చ భగవన్ నిత్యా యత్ర మహాగుణాః ప్రాజ్ఞా మహత్వం ఇచ్చద్భిః న వినయంతి స్మ కరిచిత్ తేనాహం గుణపాత్రేణ శ్రీనివాసేన సాంప్రతం
శోచామి రహితం లోకం ఆత్మనా కలినేక్షితం. ఇంకా ఏముంటుంది ధరణీదేవి? సత్యము, శౌచము, దయ, క్షమ, త్యాగము, సంతోషము, సరళత, శమము అంటే మనోనిశ్చలత, దమము, బాహ్య ఇంద్రియ నిగ్రహము, తపస్సు, సమత్వము, తితిక్ష అంటే పరాపరాధ సహనము, ఇతరుల యొక్క అపరాధమును సహించే లక్షణం అన్నమాట. దానికి తితిక్ష. ఉపరతి అంటే లాభాదులు యందు ఉదాసీనత, తాను చేసేటువంటి పనులు తనకు ఎంతవరకు లాభం వస్తుంది అనేటువంటిది ఆలోచించకుండా ఆ పనిని లోక కళ్యాణం కోసం చేయడం, అది ఉపరతి, ఉదాసీనత. శాస్త్ర విచారము, జ్ఞానము, విరక్తి, ఐశ్వర్యము, శౌర్యము, తేజస్సు, బలము, స్మృతి, స్వాతంత్ర్యము, కౌశలము, కాంతి, సౌందర్యము, ధైర్యము, మార్దవము, ప్రాగల్భ్యము, ప్రతిభాతిశయము, వినయము, శీలము, మనోధైర్యము, జ్ఞానేంద్రియముల పటుత్వము. జ్ఞానేంద్రియం ఏమిటి? ఏమిటి జ్ఞానం? ఏమిటి? ఏ ఇంద్రియముల ద్వారా మనకి జ్ఞానం వస్తూ ఉంటుందో అవి కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఇంకేమిటి? చర్మం. ఈ 5 ఇంద్రియముల పటుత్వము ఉందా? ఇంకా ఇంద్రియ పటుత్వము, కర్మేంద్రియుల పటుత్వము, సౌభాగ్యము, గాంభీర్యము, స్థైర్యము, ఆస్తిక్యము, శ్రద్ధ, కీర్తి, గౌరవము, అహంకార రాహిత్యము అను ఈ గుణములు ఇంకను ఇతరములైనవి మహత్వాభిలాషులకు సాధువులు వాంఛించు మహద్గుణములు ఎవనియందు నిత్యము అక్షయముగా ఉన్నవో అట్టి సర్వగుణాశ్రయుడు శ్రీనివాసుడు అగు హరి ప్రస్తుతము లోకమున అందరినీ వదిలి వెళ్ళినాడు. భగవంతుడు వెళ్ళిపోయి చెప్పచ్చు కదా, కానీ ఆ భగవంతుడు లేకపోతే మనకు వచ్చే నష్టం ఏమిటో అని అన్ని మంచి కూడా వెళ్ళిపోతాయి. భగవంతుడు వెళ్ళిపోతాయి, భగవంతుడితో పాటు అన్ని కొంచెం కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. భాగవతంలో అడిగేది ఆయన అడిగే సౌనకాదృష్టులు, భగవంతుడు వెళ్ళిపోతే ధర్మం ఎవరిని ఆశ్రయించి ఉంది? ఎందుకంటే భగవంతుడిలో ఇన్ని మంచి గుణములు ఉన్న కారణముగా ఆ మంచి గుణములను ఆశ్రయించి ఉంటుంది ధర్మము, లేకపోతే ఉండదు. కాబట్టి భగవంతుడు వెళ్ళిపోయిన తర్వాత ఈ అన్ని గుణములు కూడా మర్చిపోయింది. ఇవన్నీ మహత్వాభిలాషులకు సాధువులు వాంఛించు మహద్గుణములు. ఇంకా సాధువులు వాంఛించే గుణములు ఏమైతే ఉన్నావో పరోపకారము, ఇవన్నీ యోగ్యతలు, ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కదా. భగవద్గీత 16వ అధ్యాయములో దైవాసుర సంపత్ విభాగము చెబుతూ దైవ గుణములు ఏమిటో ఆ గుణం మనం అలవర్చుకోవాలి. అలవర్చుకుంటే ధర్మము త్వరగా మనకుంటుంది అన్నమాట. ధర్మం మనకుంటే భగవంతుడు మనకుంటాడు కదా. కాబట్టి సాధువులందరూ కూడా ఏ గుణములు కోరుకుంటూ ఉంటారో ఆ గుణములన్నీ కూడా భగవంతుడు అక్షయముగా ఉన్నాయి. అక్కడి నుంచే అన్ని కూడా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఎన్నటికీ కూడా గుణములు పోవు. అంటే భగవంతుడు నీ గుణములు నిత్యము గుణములు విరాజులుతూ ఉంటాయి. అట్టి శ్రీనివాసుడు అగు ఆ శ్రీహరి ప్రస్తుతము లోకమున అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఎవరెందుకు కూడా ఆయనకి పక్షపాతము లేదు, కనికరము లేదు. వెళ్ళిపోయి ఏడుస్తున్నా కూడా ఏడుస్తేడు. చైతన్య మహాప్రభు సన్యాసి వస్తుంటే ఒక్కొక్క ఊరిలో ప్రజలు కూడా వాళ్ళ మీద కూడా ఏడ్చేవారట, ఇవి కూడా వస్తామని చెప్పి. భగవంతుడి యొక్క గమనం ఆ విధంగా ఉండదన్నమాట. కాబట్టి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. పాపాత్ములకు కలిచే బాధితులకు జనుల గూర్చి నేను శోకించుతున్నాను. మన ప్రభు వెళ్ళిపోయాడు లేదంటారే భూతిగా నాకన్నట్టుగా ఆ విధంగా ఎప్పుడు వెళతాడని చూస్తున్నట్ట కలి. భగవంతుడు వెళ్ళిపోయిన వెంటనే కలి నాదుకున్నాడు అంతే.
నా రాజ్యం అన్నాడు. వచ్చాడు. అప్పుడు తలుచుకుందట, ఇన్ని గుణములు ఉన్న కారణముగా లోకములో మంచివాడు రక్షపడ్డారు. కానీ ఇప్పుడు గుణములతో గుణాలు ఏం లేవు, అన్నీ కూడా కలి ఆశ్రయములకు సంబంధించిన గుణములే. మంచి గుణం కొడుకోలే మనలో. గుణం నాహి దేఖి. బాగుంది. భగవంతుడా, నన్ను కనుక నువ్వు అనుగ్రహించాలనుకున్నట్లయితే గుణములు ఉంటా అనుగ్రహిస్తావు కాబట్టి గుణములు చూసానుకో లేసం లాగా గుణాలు ఏం లేవు. ఇందులో బాగా పట్టుకుపోయాడు. కాబట్టి ఈ పాపాత్ములు ఈ కలిచేత ఏ విధముగా బాధపడతారో అని తలుసుకుని నేను దుఃఖిస్తున్నాను అని చెప్పి ధరణి చెప్పేదన్నమాట. ఆత్మానం శోచామి భవంతం చామరోత్తమం దేవాన్ ఋషీన్ పితృన్ సాధూన్ సర్వాన్ వర్ణాంస్తథాశ్రమాన్. అట్లే నన్ను గూర్చియు దేవతా శ్రేష్ఠుడగు నిన్ను గూర్చియు ఇంకను దేవతలను ఋషులను పితృదేవతలను సాధువులను బ్రాహ్మణాది వర్గముల వారిని గూర్చియు బ్రహ్మచర్యాది ఆశ్రముల వారిని గూర్చి దుఃఖించుతున్నాను. కేవలము మానవుల గురించే కాకుండా నా గురించి, నీ గురించి, ఇంకా దేవతల గురించి, ఋషులు, పితృదేవతలు, సాధువులు, బ్రాహ్మణులు, వీళ్ళందరూ ఇంకా వాళ్ళ యొక్క బ్రహ్మచర్య ఆశ్రమములు అన్ని కూర్చునే వాళ్ళని దుఃఖిస్తున్నానని చెప్పి పాపం ఆ భూదేవి ధర్మదేవత దగ్గర చెప్పుకుంటోంది. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. పట్టును ఆత్మ ఎట్లా ఉందో ఆ క్రమనిష్ఠుడు ఎట్లా ఉందో దాన్ని వదలలేదు. ఈ గోకులైన వాళ్ళని ఇస్తే ఏమవుతుంది? లోకజ్ఞానం హనుమంతాంతులు ఆయన ఆయన ఈ క్వశ్చన్ ఆయన గౌరవం వస్తే ముందు అడ్డుపట్టేసి ఆయన ఒక స్వామి ఉంది. ఇప్పుడు అదే చూస్తుంది ఏమి లేదు. అక్కడ ఆయన ఏం చేశారంటే మొట్టమొదటి సమస్యల పాఠశాల భగవంతుడు చట్టకాలను పోయింది విద్యార్థి గడిచారు. విద్యార్థి గడిచారు సరే అక్కడ అడిగారు. ఇప్పుడు ఈ విషయం సంతరించుకుంది. ఆయన చూడటాలు ఎవరు కళని బయటికి వాళ్ళు ఆయన చూడటాలు పరిణిస్తారని రాష్ట్రపతి అమలు ఆలోచించు. దానిపై ఎవరు వాళ్ళు ఈ విషయం చూసి విద్యను వృద్ధి చేయాలని ఉంచారు. సంవత్సరం పేరు ఏర్పాటు చేయాలి. అక్కడ మొత్తం చేస్తున్నారు. ఆయన బయటికి వాళ్ళు ఓనం ఉన్నాను ఆయన ఇప్పుడు 10 సంవత్సరం పోలేదు. చాలా అవుతుంది. ఆ చెట్టు చెట్టు మీతో చెట్టు దగ్గర ఆశపడలేదు. ఆయన రెండో 7 ఏళ్ళు విద్యుడు విద్యార్థిని కడతాడు. అంటూ ఉంటాడు. నమస్కారం ఆయన ఎవరు అవ్వలేదు. కావున ఇప్పుడు ఎక్కడ శుక్రులు వారు పరీక్షలకు బాగుంటుంది. అవునా ధర్మం పెడితే అర్థం జరుగుతుందా? కలిగిస్తారు. ఆయన అబ్బాయి పండితులు అని చెప్పి ఆయనకి అబ్బాయికి
ये बहुत खुशी की कोशिश का जिन्होंने हमारे डबल का समझ नहीं हो हम से आवना अधिकार करते हम इस्लाम का भरोसा देते भगवान ने पनिशमेंट करते ये सर्वमाल इन्वाल राजा से आपको जो चाहिए ये को इसे इन्वाल हम जल्दी हाँ आगे बढ़ते हैं अब हम लोग क्या